హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరొక చక్కటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఇది నార్త్ ఇండియాలో ఉన్న ఫేమస్ రెసిపీల్లో ఇది కూడా ఒక చక్కటి రెసిపీ. దీనినే రాజ్మా మసాలా అలాగే రాజ్మా చావల్ అని అయితే ఇక్కడ ఎక్కువ ఫేమస్గా అయితే చేసుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ వాళ్ళు దీన్ని చాలా ట్రెడిషనల్ ఫుడ్గా అయితే ఎక్కువగా చేసుకుంటుంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రాజ్మా మసాలా కర్రీని ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. నేను ఈ కర్రీని ఎలా చేస్తానో మీతో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ఈ రాజ్మా మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేనైతే 250 గ్రామ్స్ అంటే పావు కిలో వరకు రాజ్మానైతే తీసుకొని నైటే బాగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. రాజ్మా అంటే మన సైడు చిక్కుడు గింజలు ఫ్రెండ్స్. వీటిని ఇంగ్లీష్లో అయితే కిడ్నీ బీన్స్ అంటారు. వీటిలో హై ప్రోటీన్స్ అలాగే హై ఫైబర్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇవి వెయిట్ లాస్కి అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలోనూ అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడైతే నేను ఈ రాజ్మానైతే ఒక కుక్కర్లోకి అయితే వేసేసి ఆ నానబెట్టిన వాటర్తోనే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసి ఇప్పుడు వీటిని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనము ఈ కర్రీకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 3 ఆనియన్స్ అలాగే 3 టొమాటోస్ కొద్దిగా అల్లం ముక్క అలాగే ఒక 5 పచ్చిమిర్చి అలాగే 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ మిక్సీ జార్లో ఆనియన్స్ను ముక్కలుగా కట్ చేసి అదేవిధంగా అల్లం కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఆ పచ్చిమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాను. చూసారు కదా, ఇలా చక్కగా మనము పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్లో మనం తీసుకున్న ఆ 3 టొమాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా మనము చక్కటి పేస్ట్ లాగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, టొమాటో పేస్ట్ని అయితే ఇలా చక్కగా చేసి అయితే మనము వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడైతే నాకు కుక్కరు ఒక 5 నుంచి 6 విజిల్స్ వరకు అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేను గ్యాస్ని అయితే ఆఫ్ చేసి ఇందులోంచి గ్యాస్ పోయే వరకు వెయిట్ చేస్తాను. ఈలోపు అయితే నేను రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసుకున్నాం. రాజ్మా గింజలకి ఆ పేరు ఎలా వచ్చిందో మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ రైస్ పెట్టేటప్పుడే ఇందులో నేను కొద్దిగా మసాలా దినుసులను అలాగే మిర్చిని అలాగే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుని సాల్ట్ అయితే యాడ్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక్కో రోజు ఒక్కోలాగా అయితే చేస్తాను. ఒకరోజు ప్లెయిన్గా ఒకరోజు ఓన్లీ జీరా వేసి అలా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే గ్యాస్ మొత్తం అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు కుక్కర్ని అయితే ఓపెన్ చేసి చూశారు కదా, ఈ రాజ్మా గింజలు చాలా చక్కగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసి గ్యాస్ పైన ఒక పెనాన్ని అయితే పెట్టేసి అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక అందులో మనము కొద్దిగా దాల్చిన చెక్క, జాజికాయ అలాగే లవంగాలు, జీరా అలాగే కొద్దిగా సోంపునైతే వేసేసి అవి చిటపటలాడుతున్నప్పుడు అందులో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి మిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసి దీనిని మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గర పడే వరకు అయితే దీనిని వేయించుకోవాలి. అడుగు అంటకుండా చక్కగా కలుపుతూ దీనిని చక్కగా ఆయిల్ కొంచెం కొద్దిగా బయటికి వస్తుంది అనిపించే వరకు కూడా మనం దీన్ని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చాలా దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి ఉంచుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి దీనిని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనము 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని అదేవిధంగా ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్
పసుపుని కూడా యాడ్ చేసి దీన్ని చక్కగా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిని కూడా మనము మీడియం ఫ్లేమ్లో చాలా దగ్గర పడే వరకు దీని నుంచి కూడా ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇందులో ఒక అరకప్పు వరకు పెరుగుడు కూడా వేసి చక్కగా మొత్తం బాగా కలుపుకొని దీన్ని చక్కగా అయితే మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ పెరుగుతో అనేది ఈ కూరకి చాలా అంటే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా ఈ మసాలా అంతా కూడా ఈ విధంగా దగ్గర పడే వరకు దీని నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పెనాముకు అంటుకోకుండా అయితే మసాలా అంతా వస్తుంది. అంటే ఇప్పుడు మన మసాలా అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మా వాటర్తో సహా కూడా ఇందులో అయితే వేసేసేయాలి. ఒకసారి అంతటినీ కూడా ఈ మసాలా అలాగే రాజ్మా కూడా కలిసిపోయే వరకు బాగా చక్కగా కలుపుకొని మరికొన్ని వాటర్ని అయితే యాడ్ చేసి దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ అనేది పల్చగా లేకుండా కొంచెం దగ్గర పడే వరకు కూడా మనము ఈ కూరనైతే ఉడికించుకోవాలి. ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే మనము సరిచేసుకోవచ్చు. చూసారు కదా, రాజ్మా కర్రీ అయితే కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కసూరి మేతి అంటే ఎండు మెంతి ఆకునైతే ఈ విధంగా చేతితో నలిపి అందులో అయితే వేసి ఒకసారి చక్కగా కలిపేస్తే ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చాలామంది దీనిపైన ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తారు. నేనైతే ఇక్కడ ఓన్లీ ఘీనైతే యాడ్ చేసుకుంటున్నాను. అంటే నెయ్యినైతే యాడ్ చేసి పైన కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా మీ ఇళ్ళల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే దీనిని లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసుకుంటాము. లంచ్ థాలీ అయితే ఈ విధంగా నేను ప్రిపేర్ చేస్తాను. మా లంచ్ థాలీలో సలాడు, ఆనియన్, ఎగ్, అలాగే ఒక పుల్కా, రాజ్మా కర్రీ, అలాగే రైస్. ఇది మా లంచ్ థాలీ. ఈ రాజ్మా మసాలా అలా పుల్కాతో పాటు అదేవిధంగా రైస్లో కలుపుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రాజ్మా మసాలా రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ రెసిపీని మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.